బ్రహ్మానందం చేతుల మీదుగా ఘనంగా గీతం డెవలపర్స్ గోల్డెన్ కౌంటీ ఆవిష్కరణ. తక్కువ ధరలో గృహ అవకాశాలపై బ్రహ్మానందం ప్రశంసలు. కొల్లూరు సమీపంలో 25 ఎకరాల ప్రాజెక్టు ప్రకటించిన గీతం డెవలపర్స్ సంస్థ హైదరాబాద్ గచ్చిబౌలిలోని సందిల్ టవర్స్ లో తమ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించడంతో పాటు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గోల్డెన్ కౌంటీ బ్రోచర్ ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు డాక్టర్ బ్రహ్మానందం హాజరై కార్యాలయాన్ని ప్రారంభించి గీతం డెవలపర్స్ ఎండి కావలి పవన్ కుమార్ యాదవ్ తో కలిసి ప్రాజెక్ట్ బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్కు భరోసా కలుగుతుందన్నారు. తక్కువ ధరలోనే నాణ్యమైన విల్లాలను అందించేందుకు ముందుకు వచ్చిన గీతం డెవలపర్స్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. పవన్ కుమార్ యాదవ్ లాంటి మంచి స్వభావం వల్లనే ఈ కార్యక్రమానికి వచ్చానని, ఈ ప్రాజెక్టుకు మూడింతల విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను. ప్రజలు ముందుగా ప్రాజెక్ట్ ను సందర్శించి పరిశీలించి నచ్చితేనే కొనుగోలు చేయాలి. బ్రోచర్ ను చూసిన తర్వాత ఇది నివసించడానికి అద్భుతమైన ప్రాజెక్ట్ అని అనిపించింది అని తెలిపారు. ఈ సందర్భంగా గీతం డెవలపర్స్ ఎండి కావలి పవన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కొల్లూరు సమీపంలో 25 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న గోల్డెన్ కౌంటీ ప్రాజెక్టును వచ్చే 2 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. 1 ఎకరా విస్తీర్ణంలో క్లబ్ హౌస్ తో పాటు అన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉంచుతామని, గృహ కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని కోరారు. సరైన ప్రణాళిక, ఆధునిక మౌలిక సదుపాయాలు, నగరానికి సమీప కనెక్టివిటీతో గోల్డెన్ కౌంటీ ప్రాజెక్టు భవిష్యత్తులో ప్రతిష్టాత్మక నివాస ప్రాజెక్టుగా నిలవనుంది. ఈరోజు గీతం డెవలపర్స్ కార్యాలయాన్ని ప్రారంభం చేస్తూ వాళ్ళ బ్రోచర్ని కూడా ఈరోజు విడుదల చేసే సందర్భంగా నన్ను మిత్రుడు పవన్ కుమార్ యాదవ్ నన్ను పిలిచి మీరు రావాలన్నా మీ చేతుల మీదుగా చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది, డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో నా మీద ఉన్నటువంటి గౌరవభావంతో నన్ను ఆహ్వానించాడు. నేను నో అని ఎందుకు అనలేకపోయానంటే అతని బిహేవియరు, అతని పద్ధతి, మాట తీరు, అతని వినయం ఇవన్నీ చూస్తే తప్పకుండా మనం వెళ్ళి ఆ కంపెనీని నాకున్న మంచి మనసుతో ఆశీర్వదించి అన్ని, ఎందుకంటే నాకంటే వయసులో చాలా చిన్నవాడు కాబట్టి, ఆల్మోస్ట్ నాకు బిడ్డ లాంటి వాడు కాబట్టి నో అని చెప్పలేక తప్పకుండా ఇది విజయవంతం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా ఇది ఎంత డెవలప్ అవ్వాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీనికి డబుల్ త్రిబుల్కి వెళ్ళి ఉన్నతమైనటువంటి స్థితిలో, మామూలుగా డెవలపర్స్ వాళ్ళు ఉన్నారంటే అందరూ ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. అందులో కొంచెం మంచితనం యాడింగ్ ఒకటి కావాలి మనకి. అటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మన పవన్ కుమార్ డెఫినెట్గా ఇది బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇదో బ్రహ్మానందం వచ్చి ఓపెన్ చేసి ఈ బ్రోచర్ ఓపెన్ చేసి మీరు తప్పకుండా ఇది కొనాలి అని చెప్పాడు కాబట్టి మేము కొంటున్నామని కాకుండా, ఎవరు చెప్పినా ఎంతమంది చెప్పినా మీరు వెళ్ళి ఫిజికల్గా చూసుకుని అన్ని రకాలుగా బాగుంటుంది అనుకుంటేనే మీరు కొనుక్కోండి. డెఫినెట్గా బాగుంటుందని నేను ఎందుకు అనుకున్నానంటే, బ్రోచర్ చూసిన తర్వాత కూల్గా, అంటే మనం ఎంత బాగుంది ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ నాకు కలిగింది. అది మీ ముందు ఉంచుతున్నాను. అందువల్ల ఇది ఎవరో చెప్పారని లేకపోతే బ్రహ్మానందం చెప్పాడని కాకుండా మీరు వెళ్ళి చక్కగా దాన్ని పరిశీలించుకుని అతని దగ్గర అతని పద్ధతి, అతను మాట్లాడే విధానం, మనకి నచ్చజెప్పే విధానం చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అక్కడ కొనుక్కొని లాభపడాలని నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.